మిథున రాశి వారికి ఆ శివయ్య తలరాతని మార్చనున్నాడు. కలలో కూడా ఊహించని మార్పులు. సెప్టెంబర్ నెల 15వ తేదీ మొదలు మీరు మట్టిని పట్టుకున్న బంగారమే. మీ జీవితంలో మీరు ఇప్పటివరకు కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఆ శివయ్య వీరి తలరాతను ఏ విధంగా మార్చనున్నాడు? వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది? సెప్టెంబర్ నెల 15వ తేదీ మొదలుకొని వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలవారుగా ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలవారుగా ఉంటారు. ప్రారంభించిన పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా లాభాన్ని చేకూరుస్తాయి. సెప్టెంబర్ నెల 15వ తేదీ మొదలుకొని వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది. కానీ కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. శారీరక శ్రమ అనేది వీరికి అధికం అవుతుంది. వాదులాటకు దూరంగా ఉండాలి. శని శ్లోకాన్ని చదవడండి, మీకు మేలు జరుగుతుంది. నవమ రాశిలో చంద్రగ్రహణం మధ్యమ ఫలితం అయితే కనిపిస్తోంది. ఉద్యోగంలో శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. కొత్త ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. మీ ప్రతిభకు మంచి గుర్తింపు ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. నిర్లక్ష్యం కష్టాలను కలిగించవచ్చు కనుక జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. నిర్లక్ష్యం కష్టాలను, నష్టాలను కూడా కలిగించవచ్చు. వివాదాలకు దూరంగా ఉంటే మేలు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి స్మరణ మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయం అంతా కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీకు ఆర్థిక పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు. పెద్దగా ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశ అనేది కలగవచ్చు. ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు. అయితే ఈ రాశి వారి గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి. మీ యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. కెరియర్ పరంగా వీరికి మొదటి 6 నెలల పాటు కూడా సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటారు. అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేసేంతకాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ రాశి నుండి శని 10వ స్థానంలో మీనరాశిలో ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీరు కొత్త అవకాశాలు లభిస్తాయి. అయితే మీ యొక్క సీనియర్లతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి వ్యాపారానికి సంబంధించి మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయండి. ఏడాది ప్రారంభం నుండే కూడా ఈ రాశి వారికి విదేశీ వ్యాపారాలు చేసే వారికి శుభ ఫలితాలు ఉంటాయి. మంచి ప్రణాళికతో పనిచేస్తే రెట్టింపు లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. అయితే మీరు పనులన్నీ కూడా కొంచెం కష్టపడి చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు విజయవంతమయ్యే సూచనలు అయితే అధికంగా ఉంటాయి. ఈ రాశి వారికి గురుడు 12వ స్థానంలో ఉండే సమయంలో కొంత ఒత్తిడి అనేది కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి, సరైన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. గురుడు ఇదే రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా మారుతారు. 2వ భాగంలో జూలై నుండి వీరు
6 నెలల పాటుగా శుభ ఫలితాలు అయితే పొందుతారు. మిథున రాశి వారి కొత్త సంవత్సరం వెండిని ధరిస్తే మేలు. ప్రతిరోజు ఏదో ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించాలి. గురువులకు సేవ చేయాలి. అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించిన వీరికి మేలు జరుగుతుంది. మిథున రాశి వారి గుణగుణాలు ఏమిటో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మిథున రాశి వారు చాలా తెలివితేటలు కలవారుగా ఉంటారు. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటలు ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరేజ్ వేసుకుని కానీ పని ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత వీరికి మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. వీరి ఇతరులు నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టి నీకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి వీరు సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరి చిరకాలం ఎవరినీ నమ్మలేరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షంలో నడిచే వ్యవహారంలో చక్కదిద్దుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా దక్కుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని కూడా ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగాలి. ఎదుటి వారిని బట్టి వీరికి స్వభావంతో మార్చుకునుట వెన్నెతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లోనే మంచి చెడులను విమర్శించట్లో వీరికి వేరే సాటి మిథున రాశి వారి కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు. పథకంలో రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సాయం చేయడం కన్నా సంస్థలకు సాయం చేయడం పైన అధిక విశ్వాసం అయితే ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చక్కని లలిత కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు. సంగీతం మంచి నైపుణ్యత ఉంటుంది. వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో మంచి నైపుణ్యత ఉంటుంది. అలాగే శిల్పకళ, చిత్రలేఖనం, కుట్టుపని, అలక పని, గృహోపకరణాలు, అహంకారం యందు చక్కటి ప్రావీణ్యత కలవారుగా ఉంటారు. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచడంలో ప్రత్యేకమైన కౌశలం కూడా ఉంటుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.